నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదవాడ నాగరానికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. వీరితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లాధికారులు జిల్లా కలెక్టర్కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్లకు పదోన్నతి కల్పించిన జాబితాలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరానికి కార్యదర్శిగా సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించింది. వీరికి కార్యదర్శి హోదాలో పదోన్నతి కల్పించిన పశ్చిమ గోదావరి కలెక్టర్గానే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. భీమవరం మండలం ఎనదమూరు శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్గా నడపన రాము, సభ్యులుగా అనిశెట్టి శక్తీశ్వరరావు, తోట రాజ్యలక్ష్మి, మేకల వరలక్ష్మి, కొట్టాడ శ్రీను, కండిపోయిన మంగతాయారు, మధ్యలాల దుర్గాభవాని, మధ్య అనూష, లంకలపల్లి నాగేశ్వరం, కాళీశ్రీలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి పాలకవర్గ సభ్యులుగా నియమితులు కావడం భగవత్ సేవయేనని అన్నారు. కార్యక్రమంలో ఆలయో, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. భోగిరెడ్డి ఓమేశ్వరరావు గారిని స్టేజ్ మీద సార్ ఒకసారి మనోళ్ళు లేదని మనోళ్ళు లేస్తున్నాడు. అందరూ కూడా కష్టపడి పనిచేసి ఎన్డీఏ కూటమిని అభివృద్ధిలో నడిపించడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సూపర్ 6 పథకాలు అమలు చేశాం. అలాగే అమరావతి రాజధాని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. అలాగే రైతుల కోసం పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ పనులన్నీ చేసి మన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తున్నారు. దానికి మనం అందరం కూడా సహకరిద్దాం. మంగళవారం పుష్యశుద్ధ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా కొండలరాయుడు స్వామివారికి అభిషేకము, దర్శనము, హోమ కార్యక్రమాలు జరుగుతున్నట్లు గొట్టుముక్కల సత్యనారాయణరాజు తెలిపారు. భక్తులు కొండలరాయుడు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆయన కోరారు. అత్తిలి కనకదుర్గ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వైకుంఠ వారాహి లాడ్జిను అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పులిశెట్టి చందు, మున్సిపల్ మాజీ చైర్మన్ దొమ్మెటి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు దాసం బాబ్జీ, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, అత్తిలి ఎంపీపీ మక్క సూర్యారావు, బసవ రామకృష్ణ, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కూడా పట్టుకున్నాను. ఇలా చూడండి, ఒకసారి కట్ చేయగలడు, ఇలా చూడాలి. స్వామి
సహకార రంగంలో ప్రతిభ విశిష్టతకు గాను తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండల రేలంగి సొసైటీకు ఉత్తమ సొసైటీగా నిలిచింది. ఈ ప్రాంతంలోని రైతులకు చేసిన సేవలను గుర్తించి ఉత్తమ FPO కోఆపరేటివ్ విభాగంలో NCDC అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కోఆపరేటివ్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహకార కమిషనర్ RCS అధ్యక్షున రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ఈ ఎంపికను చేసి అవార్డు అందజేయడం అభినందనీయమని అన్నారు. రైతులు ప్రజలకు ఇంత గొప్ప సేవలు చేసిన రేలంగి సహకార సంఘానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టం ఉపసంహరించి వెంటనే విడుదల చేయాలని CPM జిల్లా కార్యవర్గ సభ్యులు PV ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం వెంకటేశ్వర సెంటర్లో ప్లే కార్డు పట్టుకుని అనకాపల్లి CPM జిల్లా కార్యవర్గ సభ్యులు M అప్పలరాజుపై పీడీ యాక్ట్ తొలగించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ CPM ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని, అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ను తొలగించాలని, కూటమి ప్రభుత్వ నిరంకుశత నశించాలని, పీడీ యాక్ట్ కేసుల్లో ఉద్యమాలు ఆగవని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్, అజయ్ కుమార్లు మాట్లాడుతూ పాలక పక్షాలు అధికారంలో ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్స్ ఏర్పాటు కోసం ఇచ్చిన భూముల రైతుల పక్షాన అప్పలరాజు మద్దతు ఇచ్చినందుకు పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. ఆందోళనలు పోరాటాలు రాకుండా ఉండాలంటే కేసులు అరెస్టులు చేయడం కాదని, రైతులు గిరిజనులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో CPM సీనియర్ నాయకులు గార రంగారావు, కామన మునుస్వామి, గుబ్బల గోపి, P రాజా, K నాగరత్నం, S చిన్నారావు, నరసింహమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో CPM పార్టీలో పనిచేస్తున్నటువంటి CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి అప్పలరాజు అనేటువంటి ఆయన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే గిరిజనులు ప్రధానంగా వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి అండగా నిలబడినందుకు వాళ్ళకి అన్ని రకాల ధైర్యాన్ని కల్పించినటువంటి సందర్భంలో ఆయన మీద ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించి పీడీ యాక్ట్ని పెట్టి వెంటనే అరెస్ట్ చేయడాన్ని మేము CPM పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా అత్యంత దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. భారత రాజ్యాంగంలో కూడా నిరసన తెలియజేసేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. కానీ కూటమి ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఇవాళ అక్కడ బల్క్ డ్రగ్ ఏర్పాటు కోసం, పరిశ్రమ కోసం అక్కడ భూమి కేటాయింపులు అనేటువంటి చేసింది. ఈ కేటాయింపుల్ని వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అన్ని రకాల అండదండలుగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి అప్పలరాజు మీద వాళ్ళకి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పీడీ యాక్ట్ని పెట్టి అక్రమ అరెస్టుల్ని చేయడాన్ని ఇది అత్యంత పాశవికమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. తాడేపల్లిగూడెంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించారు. సత్వర పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ప్రధాన రహదారులను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఈ సంవత్సరంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు తదితర ఆస్తులకు సంబంధించి క్రమబద్ధీకరణ చేసుకుని పురపాలక సంఘానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం పట్టణంపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేశారని, వారికి గూడెం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము మళ్లీ వచ్చేస్తామంటూ వైసీపీ నాయకులు పగడికలకు అంటున్నారని, వారి హయాంలో 5 సంవత్సరాల పాటు పట్టణాన్ని గాలికి వదిలేసి రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోకుండా ప్రజల ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తున్నామని, అందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టిడ్కో లబ్ధిదారులకు దస్తావేజులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయవాడలో ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్లో నీటి సంరక్షణ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం రాయకుదురు హై స్కూల్ విద్యార్థులు జి సాయి సుజిత్, డి జయసాయి శ్రీనివాస, ఎం వినాయక భాస్కర్, NLSS సాయి కుమార్లు ప్రదర్శించిన ప్రాజెక్టుకు ప్రథమ స్థానం పొంది SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి ద్వారా సర్టిఫికేట్ అందుకొని సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్కి రాష్ట్ర బాల విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా హై స్కూల్ ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు కానుకొన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
జెడ్పీటీసీ సభ్యులు గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవళి దుర్గాభవాని, ఎంపీటీసీ సభ్యులు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కడల్ నెహ్రూ, గ్రామ సర్పంచ్ గడ్డం భారతీశ్వరరావు తదితరులు ఉపాధ్యాయ సిబ్బంది ఈ ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థులను గైడ్ చేసిన టీచర్ గజేంద్ర గట్కర్ను ఘనంగా సత్కరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంతో పాటు రెవెన్యూ క్లినిక్లో ప్రజల రెవెన్యూ సమస్యలను కలెక్టర్ ఇతర అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి రియల్ టైంలో పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి రెవెన్యూ విభాగానికి చెందిన సమస్య పరిష్కార వేదిక తొలిసారిగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీలలో 3 రెవెన్యూ ఫిర్యాదులు అక్కడికక్కడికే పరిష్కరించామని, మిగిలిన వాటికి సంబంధించి సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించి తగిన ఎండార్స్మెంట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై సమస్యల పరిష్కారమే రెవెన్యూ క్లినిక్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలు, ఆర్థిక నేరాలపై సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహణకు సిఐడి అధికారులు, సిబ్బందికి చట్టపరమైన ఆహ్వానం కల్పించే లక్ష్యంతో సిఐడి రీజనల్ ఆఫీస్ రాజమహేంద్రవరంలో ఏపీపీడీఈ చట్టం, న్యాయ విధానాలపై శాఖాపరమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐడి డీజీపీ డాక్టర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు రాజమండ్రి సిఐడి ప్రాంతీయ అధికారి అస్మా ఫర్ఫీన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వి గోపాలకృష్ణ చిట్ ఫండ్స్, ఎంఎఫ్ కోఆపరేటివ్ సొసైటీల వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆర్థిక నేరాలపై దర్యాప్తు సమయంలో పాటించవలసిన చట్టపరమైన విధానాలు, నేరస్తుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా దర్యాప్తు చేయాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించిన సూచనలు సిబ్బందికి ఇచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర వారి ఆలయ వైభవం విశ్వవ్యాప్తం కాబోతోంది. తిరుపతి తర్వాత తిరుమల అభివృద్ధి సాధిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన ఎంపీ గంటి హరీష్ మాధుర్తో కలిసి వెంకటేశ్వర వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఎంపీ, ఎమ్మెల్యేలకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ఎంపీ హరీష్ మాధుర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల రఘురామరాజు, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, రాజోలు ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య, ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవ్ తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. 19 పాలక మండలి కార్యవర్గంలో దేవస్థాన పాలక మండలి చైర్మన్గా మున్నూరు వెంకట్రాజు, మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహకారంతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాడు ఒక చక్కటి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే వారందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. వారందరి చేత కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మనం చేపట్టబోతా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు, గతంలో కొత్తపేట నియోజకవర్గం నుంచే పాలక మండలి, ఈనాడు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పాలక మండలి, తెలంగాణ రాష్ట్రం నుంచి మహబూబాద్ జిల్లా నుంచి కూడా ఒక సభ్యులు వచ్చారు. కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లా, అనకాపల్లి జిల్లా, దాంతోపాటు యొక్క కోనసీమ ప్రాంతం అంతా కలిపి 19 మంది సభ్యులు బృందం పాలక మండలి చైర్మన్ గా శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, గబ్బర్ సింగ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా ప్రకటించి పాలక మండలిని నియమించి నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంతమంది పెద్దల సమక్షంలో ఈనాటి ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా తరలి వచ్చారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గిరిజనులపై దాడి చేసి
పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆదివాసీ గిరిజన సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇనుమూరు గిరిజనులపై దాడులను ఖండించాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిరిజన భూ సమస్యల పరిష్కారం చేయాలంటూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు గిరిజన సంఘ జిల్లా నాయకులు ముడియం నాగమణి అధ్యక్షత వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇనుమూరు గ్రామంలో మొత్తం 57 గిరిజన కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న పంటను నాశనం చేయడంతో పాటు గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేలూరు జిల్లా కార్యదర్శిని 23వ తేదీన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామం పైన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం గిరిజనుల మీద యుద్ధం ప్రకటించారు. అక్కడ దాడి చేసి వాళ్ళు వేసుకున్న పంటని దగ్గరుండి ట్రాక్టర్తో భూస్వాములకు అనుకూలంగా ఎంట్రబర్గాడు సత్యనారాయణ వాళ్ళకు అనుకూలంగా ఆ భూమిని దున్నించారు. అయ్యా మేము కష్టార్జితం వేసుకున్నటువంటి పంటని ఈ రకంగా దున్నించడం ఏంటని అడిగినటువంటి గిరిజనుల మీద దాడి చేశారు, కొట్టారు. ఆఖరికి మగ ఎస్ఐ మహేష్ గారి నాయకత్వాన్ని మగ పోలీసులే అక్కడ గిరిజన మహిళలను కూడా వేయకూడని చోట్ల చేతులు వేసి చీరలాగి కొట్టి అక్కడ గాయపరిచాడు. ఇది ఏ రకంగా సమంజసం? మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే మీరు ఏ రకంగా ఆలోచిస్తారు? ఇది చాలా దుర్మార్గం. గిరిజనులంటే అమాయకులు, నోరు వాయ లేనోళ్ళు, ఏం చేసినా చెల్లుతుందనేటువంటి అహంకారంతో మీరు ఎలాంటి పనులు చేస్తున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వం అక్కడ అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టినట్టే ఇక్కడ కూడా పీడీ యాక్ట్లు పెట్టేదానికోసం ముందే ఇలాంటి దాడులు చేయమని ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గిరిజనుల పట్ల ఒక రకంగా, గిరిజనేతరుల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, తీవ్రమైన వివక్ష పాటిస్తున్నారు. దీనికి ఒకే ఒక ఉదాహరణ, పోలవరం బుట్టాయిగూడెం జీలిమిల్లి పోలీస్ స్టేషన్లో గిరిజనుల భూములు ఆక్రమించుకుని దాడి చేసినటువంటి ఏ ఒక్క భూస్వామి మీద కూడా ఒక్క చిన్న కేసు నమోదు కాలేదు. కానీ పోలవరం బుట్టాయిగూడెం జీలిమిల్లి పోలీస్ స్టేషన్లో గిరిజనులే ఆక్రమణదారులుగా, అరాచకుల కింద వాళ్ళ మీద వందలాది కేసులు నమోదైనవి. ఇంతకీ మీరు ఇనుమూరు వచ్చి ఏం చెప్పారు? 2022లో ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చారు, దాన్ని అమలు చేయడం కోసం చెప్పారు. ఎవరికి అనుకూలంగా? గిరిజనేతర భూస్వామికి ఎంట్రప్రగడ సత్యనారాయణకి అనుకూలంగా. అసలు మీకు మెడకాయ మీద తలకాయ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 2022లో వేసుకున్న పంటకి ఇప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారా? అసలు మీకు సిగ్గుందా? ఒకవేళ అది గిరిజనేతర భూస్వాములు వేసుకున్న పంట అయితే అసలు మీరే దగ్గరుండి దున్నించారే, అసలు మీకు మెడకాయ మీద తలకాయ ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈనాటి బంగారు మాట, చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. రమణ మహర్షి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.